అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నిత్యాయ సిద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ సీతాచలకన్యకాతనులతన్ సీతాంశ దృష్టి ప్రభూత శేషామృతధారతో విమల గంగాంబ స్తరంగాళితో భ్రాశస్తంభకు భస్మధారణముతో వర్ధిల్లగా జయిత శ్రీశక్తిన్ భజయింతు మోక్షముదవన్ శ్రీలంక రామేశ్వర. ధరణి సృష్టికి పూర్వమై ప్రకృతమై తర్కోపతర్క ప్రదుష్కరమై కాలమునే గ్రసించునది గంభీరమై స్వర్ణది వరవేగమును మించినది యుండు మా కవిత్వ కృషిలో శ్రీలంక రామేశ్వర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జయ శ్రీరామ్. నా పేరు బర్దీపూర్ సంజీవరావు, వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవని ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, లిటరరీ కల్చరల్ సోషల్ అండ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. నా పక్క కూర్చున్నటువంటి మా సతీమణి శ్రీమతి బి జానకి, షీ ఈజ్ ది ట్రెజరర్ ఆఫ్ అవర్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. మా మిసెస్ పక్క కూర్చున్నామే మా పుత్రికారత్నము శ్రీమతి బి పారిజాత. రైట్ సైడ్కి కూర్చున్నవారు కర్ణకోటి రాఘవేంద్రరావు గారు. మా అసోసియేషన్ దాదాపు 1.5 decades నుంచి యాక్టివిటీస్ జరిపిస్తున్నాము.
ఇక్కడ ఉన్న నలుగురం కూడా అసోసియేషన్లో లైఫ్ టైం మెంబర్స్మి. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని, జానకి గారేమో ట్రెజరరు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కర్ణకోటి రాఘవేంద్రరావు గారు, మా అమ్మాయి పారిజాత లైఫ్ టైం మెంబరు, వారి హస్బెండ్ కాసర్ల శ్రీకాంత్ కూడా లైఫ్ టైం మెంబరు. ఇలా లైఫ్ టైం మెంబర్స్ దాదాపు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2011 to యాజ్ ఆన్ టుడే ఇట్ హ్యాస్ రీచ్డ్ టు 180 లైఫ్ టైం మెంబర్స్. ఇందులో 25 to 50 మెంబర్స్ రాజపోషక్ మహారాజపోషక్ సభ్యులు కూడా ఉన్నారు. మేము చేసేది ఏంటంటే సాహిత్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇవి దాదాపు లాక్డౌన్ కంటే ముందు, అంటే కరోనా కంటే ముందు ఆడిటోరియంస్లో చేశాము. ఎవరైనా ఎక్కడైనా పిలిస్తే అక్కడ చేయమంటే ప్రోగ్రామ్ చేశాము, సంగీత విభారి కార్యక్రమాలు. తర్వాత అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలని దర్శించి అక్కడ మాకు చేతనైనంత సహాయం నేను వ్యక్తిగతంగాను మరియు మా అసోసియేషన్ పక్షాన కూడా చేశాము. కాబట్టి చెయ్యడమే మన ధర్మం. దేవుడు మనకు జన్మనిచ్చింది మనమేదో చేస్తున్నామని చెప్పుకోవడం అన్నది నాకు పెద్ద సబబుగా అనిపించదు. మానవ సేవయే మాధవ సేవ. మనకు ఏదైనా సమస్యలు వస్తే, ఆపత్కాలం వస్తే, అరే ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి అని అంటారు. నాకు తెలిసినంత వరకు అవన్నీ పక్కకు పెట్టి మానవులకు, అవసరమున్న వాళ్లకు ఎంత ఉపకారం చేస్తే మనం జీవించినంత కాలంలో అది ఏ పుణ్యము, అది ఏ మన జన్మ సార్థక్యమని నేను నొక్కి వక్కాణించుచున్నాను. ఇది అనాథాశ్రమము మన గట్టు శంకరయ్య గారు, వారి సతీమణి శ్రావణి మేడం గారు, ఇంకా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులు, ఇక్కడ ప్రతి విషయంలో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వారు చేసే సేవలకు నేను వర్ణించడానికి అశక్యమవుతుందన్నమాట. కాబట్టి ఇదంతా కూడా భగవంతుని దయ. వెనుకకున్నటువంటి శివాలయం సోమనాథేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే, భగవంతుని దయ లేకపోతే, మన యొక్క సంకల్పం, మన దృఢ సంకల్పం ఉంటే అది తప్పనిసరిగా ఏ కార్యక్రమమైనా చేపడితే అది తుది వరకు కూడా, గమ్యస్థానం చేరుకునే వరకు కూడా దిగ్విజయం కాగలదని నా మనస్సు పూర్వకంగా, అంటే మనోవాక్కాయ కర్మల చేత చెప్పబడుచున్నటువంటి ఈ వాక్యాలు మీ ముందు చెప్పుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు తోచింది ఏదో డొనేషన్ ఇచ్చాము టెంపుల్ కన్స్ట్రక్షన్కి, అన్నదానానికి. నేను నాతో పాటు సహవాసం చేస్తున్నటువంటి అసోసియేషన్ మెంబర్స్, బంధుమిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళతో చేతనైనంత సహాయం చేయవలసిందిగా నేను మనసారా కోరుకొనుచున్నాను. మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. నమస్కారం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.